టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. టోర్నమెంట్ కి ముందు వరల్డ్ లోనే బెస్ట్ ఆల్రౌండర్ అయిన రానా ఇంజరీ వల్ల దూరమయ్యాడు. యుఎస్ఏ తో మ్యాచ్ లో ఫేవర్ వల్ల జస్ప్రీత్ బుమ్రా ఆడలేదు. ఇప్పుడు ఇండియన్ ఓపెనర్ అయిన అభిషేక్ శర్మకి ఫేవర్ వచ్చింది. మరి తన నెక్స్ట్ మ్యాచ్ లో ఆడతాడా? అండ్ రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ లో ఎస్ఆర్హెచ్ పేరిన స్మరణ్ రవీంద్రన్ 83 రన్స్ కొట్టి అద్భుతంగా మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. అదే మ్యాచ్ లో కేఎల్ రాహుల్ కూడా సెంచరీ కొట్టడంతో 300 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించగలిగారు. సో ఈ వీడియోలో మనం ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. తెల్లారగా లేచి యూట్యూబ్ నీకు వీడియో రికమెండ్ చేస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయవా? మారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. ఇండియా వర్సెస్ యుఎస్ఏ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ కి బుమ్రా దూరం అవడం కొంతవరకు టీమిండియాకి నష్టం కలిగించిందని చెప్పాలి. ఎందుకంటే ఆ స్టేడియం బుమ్రాకి హోమ్ గ్రౌండ్ లాంటిది. తను ఐపీఎల్ లో ఆ గ్రౌండ్ లోనే ఎక్కువగా ఆడతాడు. అండ్ పిచ్ కంప్లీట్ గా బౌలింగ్ ఫ్రెండ్లీగా ఉంది. బుమ్రా ఆ మ్యాచ్ ఆడి ఉంటే యుఎస్ఏ వాళ్ళు తక్కువ రన్స్ కి అవుట్ అయ్యే ఛాన్స్ ఉండేది. కానీ బుమ్రా ఆడకపోవడం వల్ల యుఎస్ఏ వాళ్ళు అయితే టార్గెట్ కి చాలా క్లోజ్ గా వచ్చారు. అండ్ కేవలం 29 రన్స్ తేడాతో వాళ్ళు ఓడిపోయారు. సూర్య కనుక ఆ ఇన్నింగ్స్ ఆడపోయి ఉంటే మ్యాచ్ ఇంకా క్లోజ్ గా వచ్చేది అండ్ మ్యాచ్ స్వరూపమే మారిపోయేది. ఇప్పుడు చూస్తే అభిషేక్ శర్మకి ఫేవర్ వచ్చింది. నెక్స్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 12న ఇండియాకి నమీబియాకి అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీలో మ్యాచ్ ఉంది. అభిషేక్ శర్మ ఐపీఎల్ కెరియర్ ఈ స్టేడియం లోనే స్టార్ట్ అయింది. ఎందుకంటే తన ఇంతకు ముందు ఢిల్లీ టీం కి ఆడేవాడు. అభిషేక్ 90% వరకు మ్యాచ్ ఆడకపోవచ్చని రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ మ్యాచ్ టైం కి రికవర్ అయితే ఆడే ఛాన్స్ ఉంది. తను కంప్లీట్ గా రికవర్ అయితే తప్ప తనని ఆడించరు. ఎందుకంటే నమీబియాతో మ్యాచ్ కాబట్టి తనంత ఫోర్స్ చేయకపోవచ్చు. కానీ ఈ టీ20 వరల్డ్ కప్ లో చిన్న టీమ్స్ కూడా బాగా ఆడుతున్నాయి. అండ్ అభిషేక్ శర్మ చూస్తే లాస్ట్ ఇయర్ నుండి ప్రతి మ్యాచ్ లో తనే ఓపెనర్ గా ఆడాడు. ఒకవేళ అభిషేక్ ఈ మ్యాచ్ లో ఆడకపోతే సంజు తన ప్లేస్ లో ఆడతాడు. ఎందుకంటే స్క్వాడ్ లో తన ఒక్కడే బ్యాట్స్మెన్ ఉన్నాడు. రంజీ ట్రోఫీలో కర్ణాటకకి ముంబైకి మధ్య జరిగిన మ్యాచ్ లో కర్ణాటక టీం 4 వికెట్స్ తేడాతో గెలిచింది. కర్ణాటక వాళ్ళైతే 320+ రన్స్ భారీ టార్గెట్ ని 4th ఇన్నింగ్స్ లో చేశారు. ఓపెనర్ గా వచ్చిన కేఎల్ రాహుల్ 182 బాల్స్ లో 130 రన్స్ కొట్టేశాడు. అండ్ నెంబర్ 5 వచ్చిన స్మరణ్ రవీంద్రన్ 123 బాల్స్ లో 83 రన్స్ కొట్టేశాడు. ఇందులో 11 ఫోర్లు ఉన్నాయి. క్వార్టర్ ఫైనల్ లాంటి హై ప్రెజర్ ఉండే గేమ్స్ లో ఇలాంటి ఇన్నింగ్స్ అంటే గ్రేట్ అనే చెప్పాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయకపోయినా పర్లేదు కానీ హైప్ చేయండి. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ గంట కొట్టండి. తెలుసు కదా మీ పకోడీ యాదవ్ గొడలి చెరి కొడుతున్నాను చేస్తలేవా? చేతనైతే చేస్తలేవా? తెల్లారగా లేచి యూట్యూబ్ నీకు వీడియో రికమెండ్ చేస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయవా? మారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. నీకు వీడియో రికమెండ్ చేసిన పాపానికి యూట్యూబ్ నిజం తక్కువ చేస్తుందా? మారా మ్యాన్ కే రౌడే.